హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, సిఏపిఎఫ్లో హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ మరియు ఏఎస్ఐ సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అందులో స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే ఉన్నాయి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి. అండ్ ఇక్కడ రకరకాల ఫోర్స్ నుంచి రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసి 8వ తారీఖు జూలై వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఏఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్బి మొత్తం అన్ని విభాగాల నుంచి పోస్టులు రిలీజ్ అయ్యాయి. అండ్ ఇది వచ్చేసి బిఎస్ఎఫ్ అయితే రిక్రూట్మెంట్ చేస్తుంది, బిఎస్ఎఫ్ డిపార్ట్మెంట్. అండ్ ముందుగా వచ్చేసి మీకు పిఎస్టీ, పీఈటీ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే ఒకటి ఉంటుంది. ఇందులో వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో 2 లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి చూడండి, ఇక్కడ recruitment.bsf.gov. అని దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను, మీరు రిజిస్ట్రేషన్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు శాలరీ చూడండి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి లెవెల్ 5 ప్రకారం, అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి వచ్చేసి లెవెల్ 4 ప్రకారం శాలరీ. మీకు స్టార్టింగ్లోనే దాదాపు 60 నుంచి 70 వేల శాలరీ తీసుకోవచ్చు ఏఎస్ఐకి అయితే. అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్కి వచ్చేసి దాదాపు 50,000 పైచీలకు 55,000 వరకు శాలరీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోర్స్ చూడండి, బిఎస్ఎఫ్లో టోటల్గా 17 పోస్టులు, సిఆర్పిఎఫ్లో 21, ఐటీబీపీలో 56, సిఏఎస్ఎఫ్లో 146, ఎస్ఎస్బిలో ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి ఏఎస్ఐ వచ్చేసి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి బిఎస్ఎఫ్ 302, సిఆర్పిఎఫ్ 282, ఐటీబీపీ 163, సిఎస్ఎఫ్ 496, ఎస్ఎస్బి 5, ఏఆర్ 35 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే. వయసు వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండొచ్చు. అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/8/2024 వరకు తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ముందుగా వచ్చేసి మీకు పిఎస్టీ, పీఈటీ ఉంటుంది. ఆ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి ఎగ్జామినేషన్కి అనేది మిమ్మల్ని షార్ట్ లిస్ట్కి అయితే చేస్తారు. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పిఎస్టీ, పీఈటీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది టైపింగ్ సంబంధించి, అది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. డిక్టేషన్ అనేది ఉంటుంది 10 minutes. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి వచ్చేసి చూడండి ఎక్కడ ఉందంటే ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్టలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ చెస్ట్ అయితే 77 నుంచి 82 అయితే రావాలి ఎక్స్టెండ్ అయితే. అండ్ ఇక్కడ ఎవరైతే కొంతమంది హిల్ ఏరియాస్ సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 162 హైట్ ఉన్నా సరిపోద్ది. అండ్ ఇక్కడ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 1.6 కిలోమీటర్ 6 minutesలో ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 మీటర్ 4 minutes 45 seconds అయితే ఉంటుంది. అండ్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఎస్టీ అనేది జస్ట్ క్వాలిఫై మాత్రమే. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ చూడండి ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, క్లరికల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నుంచి టోటల్గా 100 questions ఉంటుంది. 1 hour 40 minutes అయితే టైం అయితే ఉంటుంది, అంటే మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి ఏ మంత్లో ఉంటుంది అని చెప్పలేదు, దాదాపు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. అండ్ లాస్ట్లో డిక్టేషన్ అయితే ఉంటుంది 10 minutes అనేది, అది 80 words per minute అని మీరు టైపింగ్ అయితే చేయగలగాలి ఏఎస్ఐకి. అండ్ హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ అయితే చేయగలగాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమం మార్క్స్ క్వాలిఫై వచ్చేసి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి 45%, ఎస్సీ ఎస్టీకి 40% అయితే మినిమం మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియో లైక్ చేసి ఛానల్